ఒక వాస్తు నిపుణులు ఎవరైనా గ్రహించండి, వాస్తవాలు నేర్చుకుంటూ ఎవరైనా కూడా కొన్ని కొన్ని 20 సంవత్సరాల కాంచి మేము వాస్తు నిపుణులకు సంబంధించింది మనతో మేము పోయినాం. తూర్పాగ్నే పెరగాని ఒక వాస్తు నిపుణులు చేసిన పొరపాటు వల్ల మహబాద్‌ల, హన్మకొండల, వరంగల్‌ల, హైదరాబాద్‌ల ప్రాబ్లమ్స్ వచ్చింది. ఏ విధంగా అంటే నువ్వు మార్పు చేసింది ఏది? ఇప్పుడు ఇది పెట్టాను. ఇక ఇది ఉన్నది చూసినావా? ఇది ఉన్నది చూడులే. ఇప్పుడు ఆ మెట్లున్నాయి అక్కడ పక్కకుండే. ఆ మెట్లు అంటే అక్కడ మనం గాల పెడతాం అయిపోతుంది. ఎవరికైనా మెట్నే కడతాం. ఈ 2 పిల్లర్ల వల్ల ఏమవుతుందంటే ఉత్తరంలో మనకు ఖాళీ స్థలం ఏర్పడింది. పైకి పెట్టుకో ఇట్లా బాల్కనీ 2 ఫీట్లు వచ్చింది. ఇది ఓకే, నెంబర్ 1 ఉంటుంది. ఇక్కడ 6 ఫీట్లు పెట్టుకున్నాం, ఇది ఓకే. కానీ పిల్లర్ లేసిన చూసినావా? ఈశాన్యంలో పిల్లర్ అవుతుంది. ఇది మొత్తం ఆగ్నేయం కప్పబడ్డ కిందకి వచ్చింది. ఇక్కడ ఈ తూర్పుల పిల్లర్ లేచిండు, కానీ తూర్పుల బాల్కనీ లేదు. తూర్పుల బాల్కనీ లేకపోవడంలో తూర్పు అడ్డుపడుతుంది. పురుషుడు యోగ్యుడు కోల్పోతాండ్రు. ఆర్థిక నష్టాలు చికాకులు అవుతాయి. ఇది కట్టిన కంచి మంచి అయిందా చెడైందా చెప్తుంటా? చెడైంది. ఇంతవరకు నాకు ఏది సరిగ్గా జరగట్లేదు. అంటే వాస్తు బుక్ ఎప్పుడైనా ప్రొఫెషనల్ వాస్తువులు అంజన వాస్తు జ్యోతిష నిపుణుని విశ్వమాన చేసే మా లక్ష్యం అంజన వాస్తవం సాధ్యం. అంజన వేసుకుంటే బయటపడ్డది. ఇక్కడ ఇట్లా చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో కూడా వచ్చిండు ఇట్లా ఈ పిల్లర్లు పెట్టుకో సరిపోతుంది అంటే, ఇక్కడ తూర్పుల ఇక్కడ పిల్లర్లు వేసుకో, కానీ పెంచుకోవాలి. పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎట్లా మేము కట్టిన వీడియోల ముందు భవిష్యత్తులో మేము వీడియోలు తీసినాం, అవి మేము లోకానికి గొప్ప చెప్తా. ఇట్లా ఉండే అంటే పురుషుడు ఒగ్గుడు కోల్పోతాంటారు, చికాకులు అవుతా ఉంటుంది, పరాకులు అవుతా ఉంటుంది. ఆధారం సాక్ష్యం చూస్తానమని ఇక్కడ నరేషన్ తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా ఇకైతే ఇవైతే వచ్చినాయా, ఎప్పుడైనా కూడా సమస్య తీవ్రతంగా ఉంటుంటది. ఎప్పుడైనా ఇట్లా కట్టుకోకుండా అయితే ఇట్లా కట్టుకొని పిట్ట కూడా కట్టుకోవాలి. ఇది మంచిగా నాడు మహబాద్‌లో కట్టుకుంటే వాడు అప్లాపాలైండు, ఇంతవరకు కోలుకోలే సలీం అనే పిల్లాడు. అంటే ఇట్లా పెట్టుకుంటే మంచిదే. నైసర్గికంగా మనకి గలవకి నల్లబొందు వచ్చింది, నీటి కుంట వచ్చింది, ఆగ్నేయంలో పెరిగింది. అన్ని సర్వ తప్పులున్నాయి. అన్ని తప్పులకు ఇది ఒక్కటి వేసుకుంటే ఇంకా ఉన్నది పోయింది. తూర్పు చెట్లు వచ్చింది మనకు, యాప చెట్టు కూడా, అది కూడా చూపించు. అక్కడ నిమ్మ చెట్లు వచ్చింది గలవకి ఎదురుగా. ఇవన్నీ సమస్యలు తీవ్రతంగా ఉన్నాయాలేవా? ఎవరికైనా ఇట్లా చూసుకొని ఇది ఇట్లా ఇట్లా పెడతాం చూస్తాం మంచిగా ఉంటే దీని మీద పరిశోధన జరిగింది. వాళ్ళకి సరి చేసిన మహబాద్‌లో నెంబర్ 1 ఉంది. ఇది కూడా తప్పే. ఇక్కడ మనకు నేను తీసేపిస్తాను. ఎందుకంటే ఎన్ని తప్పులున్నాయి. సమస్య వచ్చింది, అది మూసుకున్నాం కదా పెట్టుకోవాలంటే ఈ పిల్లర్ వేసుకున్నప్పుడు 3 ఫీట్ల బాల్కనీ రావాలి. అప్పుడే ఫస్టే పెట్టుకోవాలి. ఇంట్లో అంటే డూప్లెక్స్ బిల్డింగ్లు ఆడుతున్నా దానికి వర్తించదు తప్ప తూర్పులో వర్తించదు. అవతల ఖాళీ స్థలం ఉన్నది, 4 ఫీట్ల ఖాళీ స్థలం ఉన్నది, కాంపౌండ్ ఉంది. కానీ వీళ్ళు ఎందుకు ఇట్లా పెట్టుకున్నారు అట్లా? మీరు అసలు ఇది పాతది అన్నట్టు, అంత ఇప్పుడు అది కట్టిన తర్వాత తీసేద్దామని అది ఉంచాం అన్నట్టు, తీసేయాలి. కానీ ఏకైక ఆగ్నేయం పెరిగిందా లేదా ఇక్కడ చూసుకో. తూర్పు ఆగ్నేయం పెరిగింది, వంపు వచ్చిందా? వచ్చింది. వాసుకు 100కి 100 చెప్పినావు. ఎవరికైనా కూడా ఇటువంటి ప్రాణం చేయొద్దు. చేసింటే ఆర్థిక నష్టాన్ని తప్ప పురుషుడు ఒగ్గుడు కాదు. ఇక అప్పలపాలు అయితే అంటారు, ఏదో కొత్త చేస్తారు, నష్టం అవుతుంది. ట్రాక్టర్లు బండ్లు బుకింగ్ ఉన్న అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. తర్వాత ఉంటాడు ఈయన, అటువంటి పరిస్థితి ఉంటుంది. ఈయన అడ్వకేట్, మంచి వక్తు, లాయర్, మాటలు పశ్చిమవాయి ఉంటే లాయర్ మాటలతోటి మంచిగా వక్తు సంపాదిస్తారు. కానీ ఇక్కడ మాట పోతుంది. ఇక్కడ సమస్య వచ్చింది కాబట్టి మనం దీన్ని తీసేపిస్తాను. వాస్తు సంబంధించింది నష్ట సర్పం గంట బెల్లు కొడతాం మా వీళ్ళతో ఉంటుంది. మీ పేరు వేసుకుంటే, మీ పేరు చెప్తే మీ ఇంటి కొలతలు బయట మొత్తం చెప్పడం జరిగింది. అట్లే చెప్పినా లేదా మీకు? బరాబర్ చెప్పాను. ఇప్పుడు ఇది లోపాలు సమస్యలు నీకు వచ్చినా కట్టుకున్నది. దీనివల్ల ఏం బెనిఫిట్ అయింది ఒకసారి లోకం చెప్తా. దీనివల్ల నేను వృత్తి అందు కూడా నిలకడ లేకుండా అయిపోయింది. తర్వాత నేను అందరికి సాయం చేసుడు తప్ప నాకు ఏ రోజు కూడా నేను ఉపాధి పొందలేకపోయినా. అదేవిధంగా నాకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి, సమస్యలు తలెత్తుతున్నాయి. నాకు ఇలాంటి పొజిషన్కి వెళ్దామన్నా కూడా నాకు ముందు పోలేకపోతున్నా. దీనివల్ల చాలా సమస్యలు జరిగినాయి. అంటే గిన్ని వాస్తుల పోలు ఇంట్లో మొత్తం ఉన్నాయి, 10 రకాల తప్పులు ఉన్నాయి. ఇది 8 ఎందుకు దృష్టి పడ్డది ఒకటిసారి? అంటే ఇప్పుడు ఇవన్నిటికి ఇది సెట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తెలియడం వల్ల నేను ఇది చేసుకున్నాను. నేను ఇంకా మీకు ఏమన్నా అసలు ఇంత సమస్యలు మీకు ఎట్లా పరిచయం ఎవరు చెప్పింది? నాకు ఈ సమస్యలు ఉండడం వల్ల నేను మాకు తెలిసిన ఫ్రెండ్ మన చక్రపాణి గారు నాకు చాలా సలహా ఇచ్చిండు. సలహా ఇవ్వడం వల్ల నేను సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్ళడం వల్ల నాకు సార్ నా ఇంటికి రాకముందే మొత్తం అంచనా వేసి మొత్తం పిన్ టు పిన్ నాకు మన గోడ యొక్క పొడవులు వెడపులు తర్వాత వాస్తు మొత్తం అంతా అంజనేసి చూసి చెప్పడం వల్ల నేను చాలా అసలు ఆశ్చర్యపోయినాను.
నాకు ఇలాంటి ఈ విధంగా చెప్పే ఎక్కడ ఏ వస్తువు సార్ వాళ్ళని చూడలేదు. ఇంత మంచిగా చెప్పడం వల్ల నేను ఈరోజు ఇంటికి తీసుకొచ్చుకొని నేను అన్ని కొలతలు ఉన్నాయా లేవా అని బరాబర్ ఉన్నాయా లేవా అని కూడా ఈరోజు చెక్ చేయించుకున్నాను. ఆ సార్ ఇంటి దగ్గర అయితే ఏ విధంగా అయితే చెప్పిండో ఇంటికి వచ్చి కొలిచి చూస్తే కూడా సరే అంటే సరి సమానంగా కొలతలు ఉన్నాయి. ఈ కొలతలు ఉండడం వల్ల కూడా నేను ఈ వాసన అంతా సరి చేసుకోవాలని చెప్పేసి సార్ మొత్తం ఇల్లు మొత్తం చూపించాల్సి వచ్చింది. మొత్తం సార్ చూసిండు ఏదైతే తప్పైందో ఎక్కడెక్కడ ఉందో మనకు ఉపలమ్మ కానీ ఆగ్నేయం సైడ్ ఉన్న మన గుంతలు కానీ తర్వాత ఇక్కడ గేటుకు సంబంధించిన ఇష్యూ కానీ ఇక్కడ ఈ పిల్లలకు సంబంధించిన ఇష్యూ కానీ అన్ని నాకు క్షిప్తంగా వివరించి చెప్పి దీని వాసన సరి చేసుకోమని చెప్పాడు. నేను సరి చేసుకుంటాను. అంటే ఈ సార్ చెప్పడం వల్ల నాకు చాలా ఉపయోగంగా అనిపించింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఆగిన వాస్తవాలు చెప్పలేదు అబ్బాయి ఎవరైనా మేసీ గారు చెప్పలేదు ఆడ వంపు ఉంటుంది అని చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఏ దేశంలో ఎవరికి 4 ఈయనకుండే 4 అది 1 2 పెడతాం. అది అసలు యాక్చువల్గా అది ఉండద్దు. ఈ పెరిగిందని సంబంధించి కూడా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. వాస్తవాలు రాలేదా? వాస్తవాలు వచ్చినా కానీ ఇంత ఇటు పెరిగింది అటు పెరిగిందని ఏమాత్రం చెప్పలేదు. పొడవు వెలుపు గీసి సమానంగా ఇట్లా గోడ పెట్టుకోమని చెప్పేసి అన్నాడు. అటు 6 ఫీట్ల గోడ పెట్టుకున్నాడు, ఇటు 6 ఫీట్ల హైట్ పెట్టుకోమన్నాడు, ఇప్పుడు 5 ఫీట్ల 5 ఇంచులు పెట్టుకోమన్నాడు, ఇటు 5 ఫీట్ల 5 ఇంచులు పెట్టుకోమని చెప్పేసి తెలియదు. అంటే ఇప్పుడున్న వాస్తవాలు ఎవరైనా చూసి చెప్తారు. మనం అక్కడనే డిక్లేర్ చేసినాం. నాకు ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నాకు ఇంటి దగ్గర మొత్తం డిక్లేర్ చేసేస్తాడు. తర్వాత అది ఏదైతే ఇంటి దగ్గర చెప్పిండో మళ్ళీ ఈరోజు మా ఇంటికి తీసుకురావడం వల్ల అన్ని వివరంగా నాకు ఆ ఇంటి దగ్గర చేసిన కొలతలకు ఇక్కడ ఉన్న కొలతలకు సమానంగా సరిపోయినాయి. లోకాన్ని గ్రహించండి, చెప్పు నిరూపణ చేసే శాతం. ఒకసారి నీ సెల్ నెంబర్ చెప్పుకో. ఇక 7893224260 రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లాయర్ కాబట్టి కొంచెం చికాకు పడవచ్చు కాబట్టి సార్ ఇట్లా మాట్లాడతానా యూట్యూబ్ లో చూసే సార్ మీద అని చెప్పి అట్లా వచ్చినప్పుడు దాన్ని చూసుకొని మాట్లాడితే అన్ని క్లారిటీగా చెప్తారు. ఎందుకంటే ఇటువంటి ఇక్కడ లోపాలుండి చాలా మంది ఇక్కడ చేసుకుంటాను లోకంలో ఇట్లా చేసుకోవద్దని చెప్తాను. ముక్కుసూటి గంట పని చెప్తాను. మీరు ఎవరైనా కూడా ఏ వాస్తువులైనా ఎక్కడ ఏ ఇల్లులైనా కూడా మీ కాగితాలు దగ్గర పెట్టుకొని మీ అంజనా వేసుకుంటే మీ బ్యాటర్ని మొత్తం తీస్తాం, ఛార్జీలు వర్తిస్తా అంటే మరి మీకు ఎందుకంటే చెప్పి నిరూపణ చేస్తాం. మళ్ళీ తెలంగాణ ఆంధ్రలో పోతాను అట్లా చూసుకొని లోక ఉపకారం చేస్తాను. విశ్వమాస చేసే మా లక్ష అంజనా వస్త్రం నిరూపణ చేసినాం. ఇక్కడ బయటపడ్డది. ఇక్కడ వాసాతంలో కొత్త వింత ఉంటాయి. కానీ ఇక్కడ పొరపాటు తూర్పుల బాలికాయని ఉండి పిల్లర్లు ఉండి పెరిగితేనే లెక్క. ఇట్లా పెట్టుకోమని ఎప్పుడు చెప్పిందో ఇక్కడ చూడు, ఇక్కడ ఉత్తరంలో పెరిగింది. ఓకే, నెంబర్ 1 ఇక్కడ పెరిగింది. తూర్పు అద్దు పడ్డది, కప్పు పడ్డది. మెంటల్ ఫిజికల్ కరెక్ట్ ఉండదు. ఏం చేసిన చికాకులు అయితేనే కదా. ఈ ఆగ్నేయాల మెట్లు ఉండద్దు అంటే మెట్లు ఉండాలి. ఈ కప్పు పడ్డది మొత్తం. నేను బోలు దోవుతా, గిన్నెలు దోవుతా, మన వాషింగ్ మిషన్ పెడతాయి అని ఇక్కడ కట్ చేసుకుని గాల పెట్టుకో. ఎందుకంటే ఈ 2 పిల్లర్ తోటి వచ్చే సమస్యలు ఇక్కడ పెట్టుకో. పిల్లర్లు అక్కడ కూడా పెట్టుకొని లెంటల్ మొత్తం బీవించుకొని 3 ఫీట్లు పెంచినప్పుడే లెక్క. ఇది పైకి 3 ఫీట్లు పెంచినప్పుడే లెక్క గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పిల్లర్లు వేసుకొని ఒక్కటిసారి ఒక వ్యక్తి చెప్తాను వాస్తులు ఇట్లా పెట్టుకోవాలి. సమస్య సాల్వ్ అయితే తూర్పాకి నేను పెరిగిందని పెట్టుకోమంటాను. 80% అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నా పరిశోధనలో నేను ఇటువంటి వీడియోలు పెడతాను. ఆయన చేసిన లోకంలో ఇక్కడ అంజనా వేసుకుంటే బయటకు వచ్చిన నేను ఇక్కడ ఇదైతే నిరూపణ చేసి పెడతాను. ఇది నెంబర్ 1 ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది అయితే ఉండదు. ఇక్కడ పెట్టుకుంటే మంచిదే. కానీ ఉపగృహం సంబంధించి డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోవడానికి ఈ మెట్ల పక్కకు పిల్లర్లు ఇచ్చి అవతల కాస్తా ఉండి పెట్టుకునేవి ఉన్నాయి. లైటింగ్ బాత్రూమ్ పెట్టినవి కూడా ఉన్నాయి. మేము అది ముందు తర్వాత చూస్తాం. రూల్ ఇట్లా మెట్లకి ఏమైనా నల్ల బంధాలు నీటి గుంటలు రావద్దు, మెట్లకి ఎదురుగా పిల్లర్ రావద్దు. ఆల్రెడీ పిల్లర్ అయితే మనకైతే వచ్చింది. ఇది తప్పు. ఎవరికైనా కూడా చూడాలి. ఇట్లా పెట్టుకోవడం వల్ల మోసపోయిండు సమస్య అయితే వచ్చినాయి. ఈ పిల్లర్లు కూడా బయటకు అవపడతాను. ఇవన్నీ తప్పు. ఎందుకంటే ఇక పిల్లర్లు వేసుకుంటే 3 పిల్లర్లు వేసుకున్నప్పుడు మంచిగా ఉండు. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ సమస్య అయితే తీవ్రంగా వచ్చేసింది మనకి. ఇది అక్కడ పిల్లర్ ఇక్కడ పిల్లర్ వేసుకొని ముందుగా బాలికని పెంచుకున్నప్పుడే ఇది పురుషుడు యోగ్యుడు మంచిగా ఉంటాడు. ఇది అన్ఫిట్ అవుతుంది. 80% ఎవరైనా గ్రహించండి. ఈ లోకంలో నేను పెడతా ఈ పిల్లర్లు వేసుకుంటూ పెట్టిండుగా చెప్పిండు కదా అంటే చాలా మంది లోకంలో చాలా మంది అయితే నష్టపోతారు. ఇటువంటి చూసుకోండి, ఇటువంటి చూడాలి. ఎందుకంటే నిమ్మలంగా చూస్తాను. ఇక్కడ ఈ పిల్లర్లు వేసుకొని నరేష్ అనే లాయర్ చాలా ప్రాబ్లం పడ్డాడు. యూట్యూబ్లో చూసుకొని విశ్వమాస చేసే మనం చూస్తాను. ప్రతి ఒక్కరికి జనజీవనం కలవాలి. జనం అంటే మనుషుల జీవనతో ఆడుకోవద్దు ఎవరైనా వాస్తువులు. ఇది పొరపాటు పోయింది కాబట్టి ఇది సరి చేయడం జరుగుతుంది. ఇంత భయంకరంగా వచ్చింది. ఇన్ని తప్పులున్నప్పుడు కూడా
మనకు ఆగ్నేయాల వంపు గనగనల బొందలు నీటి గుంటలు ఈ గేట్ల మనకు ఈ సంపు పడ్డది, ఇది ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ మెట్లకి ఎదురుగా గేట్ పిల్లర్ పడ్డది. ఇవన్నీ సమస్యల వలయంలో ఉన్నావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా గ్రహించండి. ఇలా పెట్టుకుంటే వాదోషం పోద్దని చెప్తే అది పొరపాటైంది. ఇక్కడ చూడండి, మళ్ళీ లోకాన్ని 1-2 సార్లు చెప్తారా. ఉత్తరం బాల్కనీ పెట్టుకున్నాం నెంబర్ 1, ఈ ఇంటికి 6 ఫీట్లు అది నెంబర్ 1. పిల్లర్లు అయితే ఇక్కడ 3 ఫీట్లతోటి బాల్కనీ పెట్టుకొని లెంటల్ బీవించుకొని చేసుకుంటే అది ఎక్సలెంట్ ఉంటుంది. లేకపోతే మీరు పురుషుడు ఓగిడిగా మంచిగా పోతే చెడైపోయింది. తెలంగాణ ఆంధ్రాలో చాలా మంది ఈ వీడియోలు చూసుకొని పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. మీకు నచ్చ సరిపోయింది గంట పెళ్ళి కొడితే మా విడతా ఇటువంటి ప్రాబ్లం వస్తేనే చేసుకోండి అని చెప్తాను నేను. ఎప్పుడైనా కూడా ఈ లోకంలో ఏంటంటే ఇట్లా ఇటువంటి ప్రాబ్లం రావద్దని చెప్తాను. గ్రహించండి, చూసుకోండి, మీ మంచి కోసం అని చెప్తాను. అవునా కాదా డిక్లేర్ చేసినాం తెలంగాణ ఆంధ్రాలో అన్ని ఊళ్ళల్లో మహబాద్ లెక్కని, హన్మకొండ, వరంగల్ లెక్కని, ఏంటిది మన సిద్దిపేటలో కూడా మాట్లాడుకున్న సత్తుపిల్లలు కూడా ఇదే జరిగింది. వాళ్ళు తెలియక పెట్టుకున్నారు, అన్ని ఉడిపికుంటారు. సమస్య వచ్చింది, ఇన్ని తప్పులు పెట్టుకొని ఈ సమస్య ఉంటే ఎవరు బాధ్యులు ఉంటారు? మీరు మీ పల్లెపిల్లలు బాగుపడరు, అప్రాపాలు అయితే అంటారు. ఈయన చెప్తే కోపం బాగొస్తా ఉంటుంది. అసలు రావద్దు. ఎందుకంటే తూర్పులు పెట్టినామంటే కదా ఇంట్లో గొడవలు పంచాయతీ సికాకులు అయితేనే ఉంటాయి, స్టార్ట్ అవుతుంది. ఇక పిల్లల మొగలు అయితే మాట్లాడుకుంటుంటే పంచాయతీ గొడవలు అవుతాయి. మీకు అవన్నీ అంతా చూసుకోవాలి. ఈ వీడియోలు మొత్తం పర్టికులర్ పెడతానా, చూసుకోవాలి. అప్పుడు మీరు గ్రహించండి. లేదా ఫోన్ చేయండి మాకు, మేము చెప్తా ఉంటాం. బ్యాడ్ మొత్తం తీసి చెప్తా ఉంటాం, మీకు ఇట్లా అని చెప్తా ఉంటాం. మేము మంచి కోసానికి కదా, మాకైతే ఉపకారం, మీరు బాగుపడితే మంచిది కదా అని చెప్తాను. అయినా కూడా చాలా మంది ఇట్లా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు లోకం మీద, గ్రహించండి. కాకపోతే ఈ ఖర్చుతో కూడుకున్న పని పిల్లర్లు వేసి కాబట్టి ఇక్కడి అక్కడ వరకు సలాకులు వేసుకొని యాంగులర్ పట్టీలు పెట్టుకొని 2 ఫీట్లు పెట్టుకోబ్బా అంటే తూర్పులో మనకు పోర్టుకో ఉన్నట్టు. ఈ పోర్టుకో వల్ల కొంచెం మీకు బెనిఫిట్ అవుతుంది, అది గ్రహించండి. లోకంలో తెలంగాణ ఆంధ్రాలో ఎవరైనా కూడా ఇట్లా పెట్టిన దానికి ఒక 3 ఫీట్లు అంటే ఇక్కడ స్థలం మనకు 2.5 ఉన్నది, 2 ఫీట్లు కొంచెం 4 ఫీట్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే యాంగిల్ పట్టితో సమస్య అది. ఇక యాంగిల్ పట్టి లెక్క పెట్టండి. తూర్పులో మనకు పోర్టుకో అవుతుంది కాబట్టి మీకు బెనిఫిట్ అవుతుంది. దానికి నివారణ ఇదే పద్ధతి చేసుకుంటే నెంబర్ 1 అవుతుంది. మొత్తం కూలగొట్టు చేసుకోవడం అవసరం లేదు. అట్లా పెట్టుకున్నా పట్టి పెట్టుకోండి, పోర్టుకో అయితే నెంబర్ 1 అవుతుంది. నచ్చ తరపే గంట పెడుతూ మాట్లాడుతుంది.